నీకు అంత అవసరం అక్కడ రే బాబు రే సెట్ తీసుకుంటా రే సెట్ వేసుకెళ్ళి ఎదరా పట్టుకున్నారు ఇదో చేపలు అయితే పట్టేసి కష్టానికి ఎంత అంత కష్టానికి ఎంత దగ్గరికి వచ్చేసింది వాళ్ళ ఇవన్నీ కొయ్యంగులే అన్నారు మరి చూడాలి ఏం పడుతున్నాయి ఏంటో తాగండి తాగండి అక్కడ వీడియోలో కనపడేదంతా అది లాస్ట్ నుంచి చేసుకుంటూ అలా లాక్కుని వస్తారు ఇది ఎక్కువ పడితే చాలా ఎక్కువ పడతాయంట ఒక్కొక్కసారి ఈసారి అయితే మరి తక్కువ పడినట్టు ఉన్నాయి ఇంకా లైవ్ అయ్యి వీళ్ళ దగ్గర ఇక్కడ లైవ్ లాగినప్పుడు మనం వచ్చి తీసుకుంటే తక్కువ కూడా వస్తాయి ఇవి కొయ్యంగి చాలా టాప్ రేట్ ఉంటుంది మార్కెట్లో అన్నిటి కూడా ఎదుర్కొన్నాను 200-300 400 అలాగా అలా ఉంటాయి మార్కెట్లో రేట్ అయితే వీళ్ళ దగ్గర ఆయిల్ లాగినప్పుడు వస్తే మాత్రం తక్కువకి ఇస్తారు ఆయిల్ ఎక్కడ లాగుతారు అన్నది మనకు తెలియదు వాళ్ళకి సాయం చేయమని అడుగుతారు ఫస్ట్ వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చేస్తే కనుక మనకి డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా ఫస్ట్ అయితే 2 ఇస్తారు తర్వాత డబ్బులకి మళ్ళీ ఇస్తారు అప్పుడు మంచి కూడా మనం లైవ్లో కొనుక్కున్నట్టు ఉంటుంది ఐస్ లేకుండా బయటకు వచ్చినట్టే చచ్చిపోతాయి కొయ్యంగులో తీస్తున్నారు అయ్యగా ఫస్ట్ చేప వేసాడు అతను పట్టుకున్నారు అయితే తెచ్చారు బయటికి ఇది చాలా దూరం నుంచి వేస్తారన్నాం కదా ఇదిగో ఇలాగే వేస్తారు ఇది వేసుకుని లాక్కుంటూ ఉంటారు అలాగా కొయ్యంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మట్టి కుండలో వండుకుంటే చాలా సూపర్ ఉంటుంది ఇది మట్టి కుండలో చేపల పులుసు అంటారు కదా అదే మాదిరిగా సిల్వర్ నుంచి లాక్కుంటూ వస్తారు అది మెదులుతూ ఉన్నది ఇంట్లోనే కొయ్యంగల్ పులుసు అయితే చాలా బాగుంటుంది
ఇది గన్నవరం దగ్గర రేవులో పట్టుకుంటున్నారు వీళ్ళు. ఎక్కడ అనేది అంటే గన్నవరం నుంచి ఇలాగా ఎర్రం చెట్టుల పాలెం అలాగ ఉంటుంది వంతున ఒకటి, అక్కడ సిరావుల లంక అంటారు. దానికి వెస్ట్ గోదావరికి దీనికి మెయిన్గా ఉంటుంది. రే బాబు రే షెడ్ తీసుకుంటా, రే షెడ్ వేసుకెళ్ళి ఎదరా. ఈ రేవులో కొయ్యంగలు పండు కప్పలు ఎక్కువ పడతాయి అంటారు అందరూ. పండు కప్పలు అయితే ఎన్ని పడ్డాయో తెలియదు కానీ కొయ్యంగలు అయితే మొన్న పడ్డాయంట. 3 ట్రైలు పడ్డాయంట వీళ్ళకి. కొయ్యం కంటే టాప్ రేట్లో ఉంటుంది పండు కప్ప అయితే. 3 ఈ చందువ ఒకటి, కొయ్యంగ ఒకటి, పండు కప్ప ఒకటి టాప్ రేట్లో ఉంటాయి. చందువలు అయితే దీనికి రేవుకు దొరకవు కానీ పండు కప్పలు కొయ్యంగలు అయితే దొరుకుతాయండి. వీళ్ళు చెప్తున్నారు అలా అని మనకు తెలియదు. మనమైతే చూడటానికి వచ్చాం ఈరోజు. ఇటువంటి వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనకి రేట్ కూడా అనుకూలంగా వస్తుంది. తినేదానికి కష్టానికి ఎంత, అంత కష్టానికి ఎంత కొనుక్కుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా కొనుక్కోవచ్చు. తాగండి తాగండి అక్కడ. అటు 5 ఇటు 5 ఉన్నా 10 మంది అవుతున్నారు వీళ్ళు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు జనం అయితేను. రే మీరు ఇక్కడ వేసుకోండి. వాళ్ళైతే చాలా పెద్దది. ఇది వచ్చేసినాయి, అడ్డుగా అయితే వచ్చేసినాయి కొయ్యంగలు. పులుసుకి అయితే రెడీగా ఉన్నాయి. ఏ కూర అయినా చేపల కూర వండుకుంటే బాగానే ఉంటుంది. కవర్ ఎదుర్కొన్నాను. కానీ కొయ్యంగా అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుందని ఎక్కువ రేట్ కొనుక్కోవడం ఉంటుంది. కొయ్యం కూడా చాలాసారి మొక్కలు రౌండ్ మొక్కలు తెగుతూ ఉంటాయి. అది రౌండ్గా ఉంటుంది కదా, మొక్క కూడా ఆనుతుంది. ముళ్ళులు కూడా ఎక్కువ ఉండేవి. ఇవి పిల్లలకు కూడా పెట్టచ్చు. పిల్లలకి, బాలింత్రాలకి ఇవన్నీ తింటారు. ఇది కొయ్యంగ అంటే కొయ్యంగలాగే ఉంటుంది రేటు కూడాను. నాకు వచ్చేసాడు మనోడు. అలా అయితే ట్రైలో వేస్తారు. ట్రైలో వేస్తూ ఉంటాడు. ఇప్పుడు పడినట్టున్నాయి వీళ్ళకి. ట్రైలో వేస్తున్నారు. ట్రైలో వేసేదారా. ఏం పర్లేండి, పెద్ద పడలేదా? పెద్ద పడంటే వాళ్ళలో తీసేస్తున్నారు. తీసారు, అయిపోవచ్చినాయి మొత్తం. మనమే ఇక్కడి నుంచి పంపించేసి బయట చేపలనే మనకెందుకు. చాలా కొయ్యంగులు అయితే మాత్రం ఇవి చాలా బాగుంటాయి.